నమస్తే, వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. ఎంజీ నరేగా తీసేసి వీబీజీ రామ్జీ బిల్లును తీసుకొచ్చిన తర్వాత ప్రజల హక్కులను కాలరాస్తారని చెప్పి కూడా మనం చెప్తా ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. కాంగ్రెస్ సీనియర్ నాయకులు మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడి మరి ఏ విధంగా ప్రజలకు ఎఫెక్ట్ అవుతుంది, పేదలకు ఎఫెక్ట్ అవుతుంది వీబీజీ రామ్జీ బిల్లు వల్ల కూడా అడిగి తెలుసుకుందాం. అన్న ఏం చెప్తారు మీరు? మొన్న 8వ తారీఖున పీసీసీ ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరియు పీసీసీ అధ్యక్షుల వారు మరి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏదైతే ఉపాధి కార్యక్రమం ఉందో, ఉపాధి హామీ కార్యక్రమం ఉందో దాన్ని చట్టం నుంచి గాంధీ పేరు కూడా తొలగించడం జరిగింది. ఇవన్నీ ఉన్నాయి కదా, గ్రామాలకు ఇబ్బంది అవుతుంది కాబట్టి దీనివల్ల పేద ప్రజలకు నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ ఒక్క కార్యక్రమాన్ని మేము ఇప్పటిదాకా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేశాము. కావున 20 తారీఖు నుంచి 30 తారీఖు వరకు మరి అన్ని ఒక సికింద్రాబాద్ డిస్టిక్ కాంగ్రెస్ డీసీసీ ఆధ్వర్యంలో 5 నియోజకవర్గాల్లో ఈ ఒక కార్యక్రమం, నిరసన కార్యక్రమం జరుపుతూ ఎక్కడ పడితే అక్కడ బీజేపీ కార్యకర్తలని, బీజేపీ నాయకులని అడ్డుకుంటామని, నిరసనలు తెలియజేస్తామని, మరి బీజేపీ దిగొచ్చేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుందని మరి ఇదొక కార్యకర్తలకు నేను పిలుపునిస్తున్నా. బీజేపీ వాళ్ళని గెరావ్ చేయాలి, నిరసన తెలియజేయాలని నేను వాళ్ళకు ఒక పిలుపునిచ్చి, అంటే దీనిపైన బీజేపీ పెద్ద ఎత్తున కుట్ర ఉంది. ఏదైతే కార్పొరేట్ కంపెనీలకు కూలీలుగా వీళ్ళని మార్చడానికి చేస్తా ఉందంటే అవన్నీ కూడా ఇప్పటిదాకా మా ఒక డీసీసీ అధ్యక్షుల వారు తృప్తంగా తెలియజేశాడు. ఇవన్నీ కుట్ర ఉంది కాబట్టే మరి ఇవన్నీ కూడా పేదలకు నష్టం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క నిర్ణయాన్ని మేము తీసుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ.